పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ వాళ్ళు ఇదే వాళ్ళు కలిసి వర్క్ చేస్తారు కాబట్టి హిందుత్వం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనిపిస్తుంది ప్రజల సమస్యల మీద కంటే. ఎందుకు అంత హైలైట్ చేయడం ఆ రోజు నెసెసరీ? అలా చేసుకుంటూ వెళ్తే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆపేశారు. నెగిటివ్ ఏం రాదు మేడం. యాక్చువల్గా నెగిటివ్ రాలేదా? నేషనల్ వైడ్ అని పాజిటివ్ వచ్చింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ బాస్ జాబ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ బోస్ గారు. నమస్కారం బోస్ గారు, ఎలా ఉన్నారు? సో మీరు జనసేన స్పోక్స్ పర్సన్, రైట్? స్పోక్స్ పర్సన్ అంటే జనరల్ గా అఫీషియల్ లెటర్ హెడ్ సార్. మేము ఒక స్పీకర్ జనసేన స్పీకర్ మీరు. అయితే ఎక్కడో జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ వాళ్ళు ఇదే వాళ్ళు కలిసి వర్క్ చేస్తారు కాబట్టి హిందుత్వం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనిపిస్తుంది ప్రజల సమస్యల మీద కంటే. లేదు, అలా ఏం లేదు మేడం. అంటే ఒక్కొక్కసారి ఒక్కటి హైలైట్ అవుతా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎప్పుడు కూడా ఆ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం హైలైట్ అయ్యారు. అంటే తిరుపతి ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు లేదు కదా, ఈ రోజు మళ్ళీ మాట్లాడలేదు ఆయన. ఎందుకు అంత హైలైట్ చేయడం ఎందుకు? ఆ రోజు నెసెసరీ లేదండి, తిరుపతి ఇష్యూ మీద చేశారని ఆ టైంలో కొంతమంది మాట్లాడే దాన్ని బట్టి రెస్పాన్స్ అయ్యి, కానీ ఆయన రైజ్ చేసి మీరు ఎప్పుడు గమనించాలంటే ఆయన రైజ్ చేశారా లేదా ఆల్రెడీ రైజ్ అయిన ఇష్యూ మీద ఎన్నో రెస్పాండ్ అయ్యారు. అంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారే దాని మీద ఎక్కువ మాట్లాడలేదు. డిప్యూటీ సీఎం అయ్యండి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఫస్ట్ మాట్లాడింది చంద్రబాబు గారు. లడ్డు మాట్లాడి వదిలేశారు, అడ్రస్ ఇట్. సో క్వైట్ అయిపోయారు. బట్ తను దీక్షలు చేయడం కానీ, వెళ్ళి మాట్లాడడం కానీ ఎక్కడో హిందువుల్ని రెచ్చగొట్టిన అనిపించింది. ఇంకా అలా చేసుకుంటూ వెళ్తే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆపేశారు. నెగిటివ్ ఏం రాదు మేడం. యాక్చువల్గా నెగిటివ్ రాలేదా? నేషనల్ వైడ్ అని పాజిటివ్ వచ్చింది. మీరు చూడండి రీల్స్ అవుతాను, రోజు కూర్చొని రీల్స్ చూడండి. నార్త్ ఇండియన్ పేజెస్ ని, పవన్ కళ్యాణ్ స్పీచెస్ ని సబ్ టైటిల్స్ పెట్టి హిందీలో కన్వర్ట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నారు. ఆయన సౌత్ మొత్తానికి రిప్రజెంట్ అయ్యారు తెలుసా? హిందువులు అవ్వచ్చు, తప్పేముందండి. హిందువులు అయితే రిప్రజెంట్ అంటే తనలో చూసుకుంటున్నారు. ఆయన ఎమోషన్ అంతా కూడా న్యాచురల్ గా తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా నేను ఎందుకు కరెక్ట్ అయ్యాను, అది చాటంగా విడిపోయింది, ఓకే విడిపోతే ఓకే, కానీ విడదీసిన విధానం మీద ఎక్కడ రిలీజియస్ థింగ్స్ పక్కన పెట్టేస్తే పొలిటికల్ గా మనం వి హావ్ టు సీ ఓన్లీ ప్రజల సమస్యలు, ప్రజల సొల్యూషన్స్ చూసుకోవాలి. కానీ మనము దాన్ని కాస్ట్ అని, రిలీజియన్ అని తీసుకురావడం ఎంతో. ఆయన చాలా సార్లు చెప్పారండి, మీరు చూసారో లేదో. చాలా మంది అనుకోవచ్చు కాక నేను ఇదే పర్సన్ కదా, నేను అది మిగతా ఎంత ఇంపార్టెంటో ఇది కూడా ఇంపార్టెంటే. నేను మాట్లాడేది నేను హ్యుమానిటీ గురించే మాట్లాడుతూ కూడా హిందువులు కూడా దాంట్లో భాగమే. కానీ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడకపోతే ఎంతసేపు కామెడీ చేస్తున్నారు మీరు. దీని మీద సీరియస్ లేదు. దానివల్ల కదా ఇంత ఇంపాక్ట్ అయింది. లడ్డులో కల్తీనే ఎందుకు కలిపారు, పందికొవ్వుగా కలిసినట్టు అవశేషాలు ఎందుకు వచ్చింది? మనం అలా మాడకపోబట్టే కదా, దాన్ని చాలా క్యాజువల్ గా తీసుకోబట్టే కదా. నేను క్వశ్చన్ తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేస్తాను అనేది ఆయన ఫస్ట్ నుంచి ప్రశ్నించడం నా తత్వం అని డే 1 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చారు. ప్లస్ మా జనసేన పార్టీలో ఒక సిద్ధాంతం ఏంటంటే కుల మత భేదాలు లేకుండా పాలించడం అనేది. మేము అదే చేస్తాం. కానీ రిప్రజెంటేషన్ లో కనీసం హిందువులకైనా అదే చేయాలంటాడు ఆయన. ఒకసారి మాట చూసారా, కులం ఎందుకంటే వస్తాయా, మతం ఎందుకంటే వస్తాయా, నేరం మీద నేరంగా చూడండి అన్నాడు. మీకు గుర్తుందండి, మధ్యలో ఫేమస్ అన్నారు ఆయన మాట్లాడి కూడా. ఒక నేరం చేసిన వాడిని మీరు కులం ఆధారంగా ఎందుకు చూస్తున్నారు, మతం ఆధారంగా చూస్తున్నారు, నేరంగానే చూడండి అని ఆయన ప్రతిసారి ఒక్క నిమిషం అది ఎందుకు మాట్లాడరు మీరు అదొక్కటే మాట్లాడుతున్నారు. ఇది చెప్పాడు కదా, రెండు నాడు నేడు అని రెండు పెట్టారు. ఆ స్పీచ్ పెట్టారు. ఇప్పుడు సనాతన ధర్మం ని సపోర్ట్ చేస్తున్నాను స్పీచ్ పెట్టారు. ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ రిలీజన్ అని. సో పొందన లేకుండా మాట్లాడిన స్పీచెస్ అప్పుడు ఇప్పుడు కూడా పెట్టి చూపిస్తున్నారు. అంటే అది దానికి యాజ్ ఎ పర్సన్ ఏంటంటే మేడం, ఆ సిచ్యువేషన్ లో రిమార్క్స్ ని అలా చూస్తున్నారు. ఆయన ఓవరాల్ గా ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ మైండ్ సెట్ లో ఉంటాడండి. నేను ఆయన కనెక్ట్ అయింది అదే పాయింట్ మీద. ఒక ఎమోషన్ ఏదైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఉన్న ఎమోషన్ మీద కనెక్ట్ అయ్యాను ఆ పర్సన్ ది. తర్వాత కూడా ఆయన ఎప్పుడు ఆ పార్టీలో నేను కంటిన్యూ అవడానికి, నా కంటిన్యూస్ గా మా ఐడియాలజీని చేయడానికి కూడా ఏంటంటే ఆ కుల మత ప్రస్తావన లేకుండా మనకి అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్. ఆ రెండింటి మీద అవాయిడ్ చేయండి. కానీ ఎప్పుడైతే తప్పు జరుగుతుంది అన్నప్పుడు క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే ఒక దానికి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు రిప్రజెంట్ చేయాలి కదా, వాళ్ళని కనీసం రిప్రజెంట్ చేసే మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు అమరావతి ఉందండి, ఆయన అమరావతి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒక ఉండవల్లని గ్రామంలో కొంతమందికి బలవంతంగా భూసేకరణ చేయొద్దని ఆయన వచ్చాడు. మీరు అన్నారు కదా, అదే నువ్వు అమరావతి సపోర్ట్ అంటున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఆ అన్నగారిన వర్గాలకు కావచ్చు, లేకపోతే అప్రెస్డ్ పీపుల్ అంటాం మనం,
అనగారిని అంటే లోయర్ కాస్ట్ కాదండి, అనగారిని అంటే అప్రెస్డ్ పీపుల్ అంటాం. అప్రెస్డ్ పీపుల్ కు వాయిస్ ఎవరు ఇవ్వాలి? ఒక పవర్ఫుల్ పర్సన్ ఉండాలి కదా, ఈయన అవుతాడు. సో ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది అనుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్? ఎక్స్టర్నల్ అఫైర్స్ అయితే ఎక్సలెంట్ మేడం. అంటే మన కంట్రీని వాల్యుబుల్ గా చూడడానికి ప్రపంచ దేశాలన్నిటికి మాత్రం మంచి స్టాండర్డ్ లో పెట్టారు. కాకపోతే మన లోన్ లోటారం ఏదైతే ఉందో, పైన పటారం లోన్ లోటారం అనే సామెత లాగా మన ఇంటర్నల్ గా ఎంతసేపటికి బెత్తం పట్టుకుని కూర్చొని పాలిస్తున్నట్టుంది. ఎవరి మిస్టేక్ అంటే బ్యూరోక్రాట్స్ దా, పొలిటికల్ లీడర్స్ దా, పీపుల్? అంటే మనదంతా మెజారిటీ ఇప్పుడు బీజేపీ కావచ్చు, టీడీపీ జనసేన అలయన్స్ ఉన్న పార్టీ కావచ్చు, మనం కైండ్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకానమీతో వెళ్తున్నాం మేడం. ఎయిదర్ వెళ్తే మనకు లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటారు చూసారా, మా పవన్ కళ్యాణ్ హోమ్లిస్ట్ అంటారు, బట్ నౌ వీఆర్ గోయింగ్ విత్ రైటిస్ట్ పార్టీ. టీడీపీ కానీ బీజేపీ కానీ రైటిస్ట్ పార్టీ, దే ఆర్ నాట్ లెఫ్టిస్ట్ కదా. రైటిస్ట్ అంటే ఈ క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ తో ఉన్న పార్టీతో మనం జర్నీ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ మధ్య మార్గం ఉండడానికి ట్రై చేస్తాం. అందువల్లే మా ఇంటర్నల్ గానే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు, టీడీపీని క్వశ్చన్ చేశారు, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఏంటంటే మా పవన్ కళ్యాణ్ మధ్య మార్గం చూస్తారు. అటు టూ మచ్ ఎకనామిస్ట్ గా, అంటే టూ మచ్ క్యాపిటలిస్ట్ ఉండకూడదు, అలా టూ మచ్ లెఫ్టిస్ట్ ఉండకూడదు. ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కావాలనే మైండ్ సెట్ తో ఉండడం వల్ల ఏమలేకపోతాం మనం, ఎప్పుడు ఆ మధ్యలో ఉంటాం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీకు మీలాంటి క్వశ్చన్లు వేస్తారు, ఎందుకంటే అలా దొరుకుతాం. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు అరే ఇలాంటి వీడియోస్ ఉన్నాయి, ఇలాంటి వీడియోస్ ఉన్నాయి ఎందుకని అన్నప్పుడు, బికాస్ ఆఫ్ దిస్. ఒక సామాన్యుడి పార్టీ అండి ఇది. మనకేమంటది, ఒక రోజు మీరేం చేస్తారు, చిరంజీవి సినిమా బాగా నచ్చింది, నెక్స్ట్ రోజు బాలకృష్ణ బాగా నచ్చింది, బట్ దీని ఆడియన్స్ వేరు, దీని ఆడియన్స్ వేరు. బట్ మనం ఉంటాం సరే, మనకేమైంది ఇద్దరు సినిమాలు నచ్చాయి అనుకుంటాం, ఎందుకు మనం మధ్యలో ఉంటాం. అదేంట్రా, ఒకసారి ఏమో చిరంజీవిని పొగుడుతాం, వెంకటేశ్వర చిరంజీవిని ఒకసారి తిడతాం, లేదా ఒకసారి బాలకృష్ణ పొగుడుతాం, ఒకసారి బాలకృష్ణ తిడతాం. అదేంట్రా మనకు తిట్టావు కదా ఈరోజు తిడతావేంటి? ఆ సిచ్యువేషన్ లో బాలకృష్ణ అలా బిహేవ్ చేసిన దానికి మనం తిట్టొచ్చు. సడన్గా ఫ్యాన్ కొట్టారంటారు, కొట్టినప్పుడు మనం ఒకసారి రెస్పాండ్ అవుతాం, ఏది ఫ్యాన్ కొట్టడం ఏంటి అని. మళ్ళీ ఇంకోసారి బాలకృష్ణ పొగుడుతాం. సో మీరు దాన్ని నెగిటివ్ గా చూడండి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఉన్న ఇష్యూ బట్టి మనం చూడాలి. సేమ్ వే హిందుత్వం కూడా. దట్ ఈస్ మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.